అందరూ ఆహ్వానితులే. ప్రతి నెల చివరి శనివారం తిరుచిలోని మా ప్రార్థనా సెంటర్లో కుటుంబ ఆశీర్వాద కూడిక నిర్వహించబడును. అందరూ పాల్గొని వ్యక్తిగత ప్రార్థనలు చేయించుకొనవచ్చును. స్థలం మినిస్ట్రీ ఆఫ్ జీసస్ 10th క్రాస్ వెస్ట్ ఎక్స్టెన్షన్, తిలై నగర్, తిరుచి, తమిళనాడు. వివరములకు 9003117205 మరియు 09944536343. మీ సమస్యల గురించి వ్యక్తిగత ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మినిస్ట్రీ ఆఫ్ జీసస్ కార్యాలయం అందు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రార్థనా యోధులు మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నారు. మీరు ఫోన్ ద్వారా కానీ లేక నేరుగా సంప్రదించి మీ సమస్యలను తెలియజేయగలరు. మీరు రావాల్సిన చిరునామా మినిస్ట్రీ ఆఫ్ జీసస్ 10th క్రాస్ వెస్ట్ ఎక్స్టెన్షన్, తిలై నగర్, తిరుచి, తమిళనాడు. మరి ఇతర వివరములకు 09033117205 మరియు 09944536343. And in 1 second, ఒక్క క్షణములో Joseph became the prime minister of the nation. యోసేపు ఆ దేశమునకు ప్రధానమంత్రిగా అయినాడు. According to history, మరి చరిత్ర ఆధారంగా there were more than 120 ministers in the cabinet of Pharaoh. మరి ఫరో యొక్క క్యాబినెట్ లో 120 మంది మంత్రులు ఆయన కింద పనిచేస్తా ఉండినారు. And suddenly Pharaoh made Joseph the prisoner as a prime minister. మరి ఆ చెరసాల్లో ఉన్నటువంటి యోసేపును వెంటనే ప్రైమ్ మినిస్టర్ గా, ప్రధానమంత్రిగా వీళ్ళందరికంటే ఉన్నతంగా హెచ్చించినాడు. They argue Pharaoh. మరి వాళ్ళందరూ కూడా ఫరోతో వాదన ఆడినారు. He was a Hebrew. ఆయన ఒక హెబ్రీడ్ అండి. How can he control the 60 nations? మరి ఆ హెబ్రీడ్ వచ్చి ఈ యొక్క 60 దేశాలను ఎలా అదుపు చేస్తాడని అడిగినారు. What's happened, you know? అది జరుగుతుంది తెలుసా మీకు? Pharaoh called Joseph again. మరి ఫరో యోసేపును మరలా పిలిచినాడు. And inquire about the language. మరి ఆ భాషను గురించి ఆయన అడిగినాడు. Whether you know or not, నీకు తెలుసా లేదా అని అడిగాడు. Joseph spoke 60 languages. మరి యోసేపు 60 భాషలు మాట్లాడినాడు. Hallelujah. హల్లెలూయా. By the power of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. Genesis 41:38. మరి ఆది కాండము 41వ అధ్యాయము 38వ వచనం. One day, మరి ఒక్క రోజులో the Lord of mercy lift him up to a higher level. మరి కనికరం గల దేవుడు ఆయనను ఎంతగానో ఉన్నతముగా హెచ్చించి ఆయన పైకి తీసుకువచ్చాడు. So do not cry anymore. కనుక ఇంకెప్పుడు మీరు ఏడవకండి. Your Lord Jesus alive forever. మరి మీ ప్రభువైన యేసు ఆయన నిరంతరము జీవిస్తూ ఉన్నవాడు. To fulfill all his promises unto you. నీకు చేసినటువంటి నీ విషయమైన ప్రతి వాగ్దానం నెరవేర్చుకోరుతున్నాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. All his promises are yes and yes. మరి ఆయన పలికిన ప్రతి మాట అవును ఆమేన్ అనబడుతూ ఉన్నది. When he says heal, heal. ఆయన స్వస్థపరుస్తానంటే స్వస్థపరుస్తాడు. There is no doubt about that. దాని గురించి ఇంకా అనుమానం లేదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I went to Atlanta. నేను అట్లాంటా వెళ్ళినాను. I preached the gospel in Miss Telugu people. మరి తెలుగు ప్రజల మధ్యలో నేను సువార్త ప్రకటించాను. They invited me. వారు నన్ను ఆహ్వానించారు. They were so liking me. వారు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ So it ఉండినారు. was a small group, only 100 people. మరి కేవలం ఒక 100 మంది గుంపు ఉన్నటువంటి ప్రజలు. And one young lady and her husband. మరి ఒక యవ్వన స్త్రీ, ఆమె యొక్క భర్త, And her 2 daughters. ఆమెకి 2 అమ్మాయిలు Were gone watching me and they were laughing. వారందరూ కూడా కుటుంబంగా చూస్తూ నవ్వుతూ ఉన్నారు. I was watching them. నేను వారిని చూసినాను. Why these people are just watching and laughing? ఎందుకు ఈ యొక్క కుటుంబము నన్ను చూసి నవ్వుతూ ఉన్నారని అనుకున్నాను. In the beginning I thought they could be something. మరి ప్రారంభంలో నేను ఏమనుకున్నానంటే వాళ్ళు ఏదో ఊహిస్తున్నారు, ఏదో అనుకుంటున్నారు అనుకున్నాను. But I waited until the meetings were over. ఆ మీటింగ్ అయిపోయేంత వరకు నేను అక్కడ ఆగి చూస్తూ One by ఉన్నాను. one came to me for prayer. ఒకటి తర్వాత ఒకళ్ళందరూ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. And these people asked, మరి వీరు కూడా వచ్చారు. Uncle, అంకుల్, we want to hug you and kiss you. వారు ఏమంటా ఉన్నారంటే, అంకుల్ మేము మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నామన్నారు. Then I replied, నేను అప్పుడు నేను ఇలాగ జవాబు చెప్పాను. let me kiss the young girls first. మరి ఆ యొక్క చిన్న పిల్లలని ముందు నేను ముద్దు పెట్టుకుంటానని చెప్పిన. I like little children so much. ఎందుకంటే నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం అండి. So I hugged them and kissed them. నేను వారిని మరి అలముకొని వారికి ముద్దు పెట్టినాను. Then the husband came. ఆ తర్వాత భర్త వచ్చినాడు.
Do you want to hear the true witness? మరి నిజమైనటువంటి ఒక సాక్ష్యమును వినాలనుకుంటున్నావా? Hear it from my wife. మరి నా భార్య యొద్ద నుండి ఆ యొక్క సాక్ష్యం వినండి అని చెప్పాడు. The wife was telling to me, ఆ భార్య ఆమె నాకు సాక్ష్యం చెప్తూ ఉండింది. Sir, when I was 3 years old, నేను 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు I had been stricken with acute myeloid leukemia, blood cancer. అంటే నాకు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడతా ఉండిన నా సమయంలో అని చెప్పింది. And my mom had brought me to you. మరి నా తల్లి మీ యొద్దకు నన్ను తీసుకొని వచ్చింది. There was a big meeting in Vellore. మరి వెల్లూరులో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయబడినప్పుడు And mom was waiting for a long time to see you. ఆ యొక్క తల్లి మరి చాలా సమయము ఆమె మిమ్మల్ని కలవడానికి వేచి చూస్తూ ఉండింది. I was in the laps of mom. మరి నేనైతే మా తల్లి ఒడిలో ఉండినాను. CMC Vellore Hospital says మరి సిఎంసి రాయవెల్లూరు హాస్పిటల్ to my mother, మా అమ్మకి ఏం చెప్పిందంటే, your child will die నీ కుమార్తె చనిపోతుంది అని చెప్పింది within 1 month. ఒక నెలలో. So my mother was screaming. మరి నా తల్లి ఆమె విలపిస్తూ ఏడుస్తూ ఉండింది. This is a story my mom was telling. మరి ఈ కథ అంతా కూడా జరిగిన విషయము మా అమ్మ నాకు తెలియజేస్తా ఉండింది. But when you saw me, అయితే మీరు నన్ను చూసినప్పుడు you took me in your hands మీరు నన్ను మీ చేతుల్లోకి ఎత్తుకున్నారు. and went on kissing and pinching and playing with me. ఓ నన్ను మరి ముద్దు పెట్టుకుంటూ నా బుగ్గలు గిల్లుతూ నాతో ఆడుకున్నారు. And go on playing the earrings. నా చెవుల్లో ఉన్న చెవురింగులతో మీరు అట్లా ఆడుకుంటూ ఉండినారు. Then you look at my crying mother మరి విలపిస్తున్నటువంటి నా తల్లి వైపు మీరు చూశారు. and told her, ఆమెతో చెప్పినారు, your daughter నీ కుమార్తె will become big ఆమె గొప్పదవుతుంది, and she have a very good husband, ఆమెకు మంచి భర్త ఉంటాడు అని and చెప్పాను. she will have 2 daughters. మరి 2 కుమార్తెలు ఉంటారని చెప్పాను. She will be in Atlanta, America. అమెరికాలో అట్లాంటా స్థలములో ఆమె ఉంటుంది అని చెప్పాను. My mother was so angry. మరి నా తల్లి ఎంతో ఆమె కోపోద్రిక్తురాలైంది. What is this man? ఏంటి మనుషుడు? I came all the way from Hyderabad to Vellore. నేను హైదరాబాద్ నుండి వెల్లూరు వచ్చాను. This man has not at all touched the subject of cancer. మనకి ఈ మనుషుడు కేవలం ఆమెకున్నటువంటి క్యాన్సర్ విషయం యొక్క మాట కూడా మాట్లాడలేదు. But this man was simply telling that I will grow and have children. మరి ఈ మనుషుడు ఏమంటా ఉన్నాడంటే ఆమె పెరిగి పెద్దదవుతుంది, పిల్లలు ఉంటారు ఆమెకి అని చెప్తూ ఉన్నాడు. And my mom was so angry. అయితే మా తల్లి చాలా కోపం తెచ్చుకుంది. About to write a complaining letter to you. మరి మీకు విమర్శనాత్మకంగా ఒక ఉత్తరం కూడా రాయాలనుకున్నది. I was vomiting blood. ఆమె నేనైతే ఆ చిన్న పిల్లగా నేనైతే రక్తం కక్కుతూ ఉండిన నా దినాల్లో. My stomach started to bleed. మరి నా కడుపులో నుండి రక్తం కారుతూ ఉండింది. But very next day, ఆ మరుసటి దినమే Jesus came to me. యేసు నా యొద్దకు వచ్చాడు. And he was also kissing me. ఆయన కూడా నన్ను ముద్దు పెట్టుకుంటూ ఉండినాడు. And playing like this. ఆయన నా చెవులతో ఇలాగా ఆడుతున్నాడు. No blood vomiting. ఇంకా తర్వాత నేను ఎప్పుడు రక్తం No కక్కలేదు. anus bleeding. మరి రక్తం ఇంకా కక్కలేదు, ఇంకెప్పుడు My mom రక్తస్రావం జరగలేదు. my mom surprised. మా అమ్మ ఎంతగానో ఆశ్చర్యచకితురాలైంది. She took me to Vellore. ఆమె నన్ను వెల్లూరుకి తీసుకువెళ్ళింది. But they said that blast cells, the cancer cells are still remaining. మరి అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఏమన్నారంటే క్యాన్సర్ కణాలు ఇంకా ఉన్నాయమ్మా అని చెప్పినారు. But what's happened? అయితే ఏం జరిగింది? The cancer cell have no effect on me. మరి ఆ క్యాన్సర్ కణాలు నా పైన ఎటువంటి ప్రభావం చేయలేకపోయినాయి. I became all right. నేనే మంచిగా అయిపోయినాను. Even though 70% of blast cells still remaining in my periphery blood. మరి నా శరీరంలో ఇంకా 70% ఆ యొక్క రక్త కణాలు ఇంకా ఉన్నా కూడా I grew up. నేను పెరిగి పెద్దగా అయ్యాను. Like a young lady. మరి ఒక యవన స్త్రీగా అయినాను. Beautiful lady. ఒక చక్క సౌందర్యవంతమైనటువంటి స్త్రీగా Married a beautiful husband. ఒక మంచి అందమైనటువంటి ఒక భర్తను పెళ్లి చేసుకుంది. And have 2 daughters. ఆ తర్వాత ఆమెకి 2 అమ్మాయిలు పుట్టినారు. What you said at the age of 3. మరి 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో By the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా And Jesus is alive. ఆ యేసు ఇప్పటికే సజీవంగా ఉన్నాడు. Fulfill that. అది నెరవేర్చినాడు. Whole America is surprising. ఓ అమెరికా అంతా కూడా దాన్ని బట్టి ఆశ్చర్యపడ్డారు. It against all the odds of medical profession. మరి అది వైద్య పరమైనటువంటి సమస్తమైన దాన్ని దాటి వెళ్లి దానికి వ్యతిరేకంగా పోయిందండి. Still I have 70% of cancer cell. ఇంకా నా శరీరంలో 70% క్యాన్సర్ కణాలు ఇంకా ఉన్నాయి. But they become useless and inactive. మరి అవి ఎటువంటి ప్రభావం లేకుండా అది నిష్ప్రయోజనమైనటువంటి కణాలుగానే నా శరీరంలో I am ఉన్నాయి. running.
నేను పరిగెడుతున్నాను, I am doing everything. నేను సమస్తం I చేస్తున్నాను, am in IT field నేను ఐటీ రంగంలో పని and I am చేస్తున్నాను, praising God. నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా, Say hallelujah. హల్లెలూయా చెప్పండి. And she gave me $2,000. మరి ఆమె $2,000 తో వచ్చిందండి. Yes. అవును, Once God promised, ఒక్కసారి దేవుడు వాగ్దానం చేస్తే it will be done. అది ఖచ్చితంగా జరుగుతుంది. It will be done. అది ఖచ్చితంగా జరుగుతుంది. Say, it will be done. అది జరుగుతుంది అని చెప్పండి. If Jesus wants to heal you, యేసుని స్వస్థపరచాలని అనుకుంటే He will heal your soul and mind and body. ఆయన నీ యొక్క ప్రాణమును, నీ మనసును, నీ శరీరమును స్వస్థపరుస్తాడు. If Jesus wants to raise you up, యేసుని లేవనెత్తాలనుకుంటే He will definitely raise you up. ఆయన ఖచ్చితంగా నిన్ను లేవనెత్తుతాడు. No doubt about that. దాని గురించి ఎటువంటి అనుమానము లేదు. But keep up your virtue. మరి మీరు మీ నమ్మకత్వాన్ని మీరు కలిగి ఉండండి. Obey God and shun evil. మీరు దేవునికి విధేయత చూపించి కీడును మీరు తిరస్కరించండి. And lastly, మరి ఆఖరిగా look at Jesus. Look at Jesus. యేసు వైపు చూడు. Jesus born to a carpenter. మరి యేసు ఒక వడ్రవానికి పుట్టినాడు. His family was a carpenter family. ఆయన యొక్క కుటుంబము వడ్రవాని కుటుంబము. He never born of Joseph gene. మరి ఆయన యోసేపు యొక్క ఆ కణము నుండి రాలేదు. Recently, కొన్ని రోజుల క్రితమే in 1932, మరి 1932లో there's a man called Ron Wyatt. రాన్ వైట్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండినాడు. He was a geologist. మరి ఆయన జియాలజిస్ట్ అండి. And he was found the Noah's Ark. మరి ఆయన నోవా ఓడను కనుగొన్నప్పుడు When he went to the Tower of Tomb సమాధి ఉన్నటువంటి యొక్క తోటలోకి వెళ్ళినప్పుడు in Jerusalem, యెరూషలేములో he found a hole. మరి అక్కడ ఆయన ఒక చిన్న గుంటను చూశాడు. He was thinking it could be the hole of a mouse. మరి ఆ చిన్న రంధ్రం లాగా ఉంది. ఆయన ఏమనుకున్నాడంటే ఎలుకలు దూరి వెళ్ళేటువంటి ఒక రంధ్రం కావచ్చు But అనుకున్నాడు. since he was a geologist, మరి ఆయన అక్కడ ఖగోళ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి కనుక he wanted to browse inside. ఆయన దాని లోతులోకి చూడాలనుకున్నాడు. So with a special permission, ఆయన అక్కడ ఒక అనుమతిని తీసుకొని he dug 62 feet down. ఆయన ఏం చేసినాడంటే 62 ఫీట్లు కిందకి తవ్వాడు. And he found a cave. మరి అక్కడ ఆయన ఒక గుహ ఉండడం చూశాడు. Very narrow way. అది చాలా మరి ఒక సన్న ద్వారం ఉన్నది. It was very dark. అక్కడ చాలా చీకటిగా ఉంది. He went inside. ఆయన లోపలికి వెళ్ళాడు. Suddenly he saw ఆ వెంటనే ఆయన చూశాడు 4 angels. 4 దూతలు చూశాడు. And he saw something. మరి ఇంకొకటి చూసినాడండి. The Ark of God. దేవుని మందస్సము చూశాడు. The covenant box. మరి దేవుని నిబంధన యొక్క పెట్టెను మందసాన్ని చూశాడు. Made by Moses. మోషే ద్వారా చేయబడింది అది. By cedar wood. మరి అది సీదారు కర్రతో చేయబడింది. And he found the lid was broken. మరి అక్కడ మూత దాని పైన ఉంచబడినటువంటి మూత విరిగిపోయి ఉండడం And he చూశాడు. found the Moses tablets of stone. మరి ఆ మోషే యొక్క రాతి పలకలను కూడా చూశాడు. Of 10 commandments. ఆ యొక్క 10 ఆజ్ఞలతో కూడింది. And he saw tablets written by Pilate. మరి పిలాతు రాసినటువంటి యొక్క విలాసముతో ఉన్నటువంటి ఆ యొక్క చెక్కను కూడా చూశాడు. Which has been placed on the head of Jesus. మరి యేసు యొక్క తలపైన cross. ఉంచబడినటువంటి యొక్క చెక్క అది. Inri. మరి ఇన్రి అని రాయబడింది. That tablet have been broken. మరి అది కూడా అక్కడ విరిగిపోయి ఉండడం చూసినాడు. The most holy tabernacle of God, nobody can look inside. మరి దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి యొక్క మందసము ఎవరు దాని లోపలలోకి చూడలేరు. But when Jesus died on cross, మరి యేసు శిలువపైన మరణించినప్పుడు he torn the veil upside down. ఆయన యొక్క తెరను పైనుంచి కిందకు చింపివేశాడు. Pave a way for every common man to reach God through the seat of mercy. మరి సమస్తమైన వారు సకల ప్రజలు అందరూ కూడా దేవుని కరుణాపీఠముకు వద్ద వచ్చేలాగున ఆయన అందరి యాజకులుగా చేసినాడు. Through his blood. మరి ఆయన రక్తము ద్వారా చేసినాడు అది. So when they just start to dug back again to the top, మరి వారందరూ కూడా తిరిగి పైకి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత they found the same place of Jesus' cross. మరి యేసు వేలాడినటువంటి ఆ యొక్క సిలువ స్థలమును చూశారు. When Ron White wanted to wipe away the dust, మరి ఆ రాన్ వైట్ అక్కడ ఆ యొక్క ఉన్నటువంటి మురికిని తుడిచివేయాలనుకున్నాడు. he found something wet. మరి ఏదో ఒక తడిగా ఉన్నది చూశాడు. And he just smelled it's a blood. ఆయన అనుకున్నాడు అది రక్తం ఉన్నాడు. Fresh blood. అది చాలా తాజాగా ఉన్న రక్తము. And he sent it to research. ఆయన మరి పరిశోధన కొరకు పంపించినాడు దాన్ని. It was 24 chromosomes, not
46 chromosomes. మరి అందులో కేవలము 24 క్రోమోజోములు మాత్రమే ఉన్నాయి, 46 కాదండి. That means Joseph never have any intimacy with Mary. అంటే దానికి అర్థం ఏంటంటే యోసేపు మరియాతో ఎటువంటి సన్నిహిత సాంగత్యము కలిగి లేడని అర్థము. 23 genes of Mary. మరి మరియా యొక్క 23 ఆ యొక్క జన్యువులండి. And God Almighty one gene. మరి సర్వశక్తి గల దేవుని యొక్క ఒకానొక జన్యువు ఉన్నది. By the power of the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా Form a newborn child. మరి ఒక నూతనముగా పుట్టినటువంటి నూతనముగా ఒక శిశువు రూపము పుట్టడానికి ఆ కళ్ళ ఆ యొక్క రూపాన్ని వారు కలుగు చేశారు. The child called Jesus and Emmanuel. ఆ యొక్క శిశువే మరి యేసు ఇమ్మానుయేల్ అనబడినవాడు. These silly Pharisees never knew that. మరి ఈ యొక్క బుద్ధిహీనమైనటువంటి పరిసయ్యులకు ఈ విషయం ఎప్పుడు So తెలియదు. they wanted to put an end of his gospel. అయితే వారేమనుకున్నారంటే ఈ సువార్తను మనము ఈయన సువార్తను మనం అంతం చేద్దాం అనుకున్నారు. They were criticizing him as saying వారు ఆ రీతిగా ఆయనను విమర్శిస్తూ వచ్చినారు. that he is born to prostitute. ఆయనే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఒక వేశ్యకు పుట్టిన వ్యక్తి అని అన్నారు. That he is a blasphemer. మరి అక్కడ ఆ మనిషికి అటువంటి స్థానాన్ని ఇచ్చినారు. Drunkard and glutton. మరి వారు తాగుతూ మరి అనేక దుర్వ్యసనాల్లో ఉండినారు. What's happened? అయితే అక్కడ ఏం జరిగింది? The Father Almighty was inside Jesus. మరి ఆ యొక్క సర్వశక్తి గల దేవుడు తండ్రి దేవుడు యేసులో ఉండినాడు. John 14:9 and 10. మరి యోహాను సువార్త 14:10. And he wanted to exalt Jesus above all. మరి దేవుడు ఆయనను యేసుక్రీస్తు ప్రభువారిని అన్నిటికంటే ఉన్నతముగా పైగా హెచ్చించాలనుకున్నాడు. No man can escape from the war of death. మరి ఎవరు కూడా ఇక మరణం అనే దాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. Ecclesiastes chapter 8 verse 8 to 10. మరి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. No man in the world. ఏ మనుషుడి లోకములో They could be hermits and saints. వారు ఎంత గొప్పవారైనా కావచ్చు, వారు సాధువులైన కావచ్చు, పరిశుద్ధులైన కావచ్చు. Once they born, they die. ఒక్కసారి పుట్టితే ఈ మనుషుడు చావాల్సిందే. All the stories are lies and lies. అయితే ఈ యొక్క ప్రతి కథలు పుట్టిన ప్రతి కథలన్నీ కూడా అవి అసత్యమే. Except few people are still alive according to the word of Jesus. మరి యేసు యొక్క మాట చొప్పుననే కేవలం కొంతమంది ప్రజలు మాత్రమైన మాటను బట్టి బ్రతికినారు, తిరిగి జీవించి ఉండినారు. Mark chapter 9 verse 2. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనము. But they are very few. అయితే చాలా కొద్ది మంది మాత్రమే. You can't identify them. మనం వారిని గుర్తించలేం, వారిని You కనుగోలేం, can't see them. వారిని చూడలేమండి. But after my death, మరి అయితే నా మరణము తర్వాత Jesus shown me where they are. వారు ఎక్కడ ఉన్నారో యేసు నాకు చూపించాడు. They won't appear to the common people. వారు సామాన్యమైన ప్రజలు కనబడరు. But all the other, అయితే మిగతా అందరూ whatever the religion they follow, వారు ఎటువంటి మతమును వారు అనుసరించినా కూడా they have to die. వారు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. People may praise him as God. ప్రజలైన వారు వాళ్ళని దేవుడి స్థానములో పూజించినా కూడా, But the one who has not conquered the death is not at all God. మరి చూడండి, ఎవరైతే మరణమును జయించలేరో వారు అసలు దేవుడు కానేరరు. Death comes from Satan. ఎందుకంటే మరణం అనేది సాతాను దగ్గర నుంచి He వచ్చేది. is the author of death. ఆయన యొక్క మరణమునకు కర్త అయి ఉన్నాడు. Hebrews 2:14. Jesus is the author of life. మరి అయితే యేసు ఆయన జీవమునిచ్చివాడు. God is the creator. మరి దేవుడు సృష్టికర్త, Ever living God. ఆయన నిత్యము జీవించి ఉన్నవాడు. He cannot create something to die. అది మరి దేవుడు ఏదో ఒకటి మృతి చెందడానికి మరణించడానికి సృజించడండి. Wisdom of Solomon, Catholic Apocrypha, chapter 1 verse 23 and 24. అపోక్రిఫాలో రాసి ఉన్నటువంటి జ్ఞానుడైనటువంటి సొలొమోను రాసినటువంటి ఏక అధ్యాయంలో మనం చూడొచ్చు. Psalm 18:46. మరి కీర్తన 18:46లో చూడొచ్చు. Deuteronomy chapter 32 verse 40. ద్వితీయోపదేశకాండము. Our Lord lives forever. మన దేవుడు ఎప్పుడు జీవిస్తూ So ఉన్నవాడు Jesus కనుక యేసు lives forever. ఎప్పుడు సజీవుడై ఉన్నాడు. Even though he has been undermined by his opponents. మరి ఆయనను వ్యతిరేకించిన వారు చేత ఆయన ఎంతగానో మరి కృంగిపోయి ఉన్న వారి చేత అనగొట్టబడి ఉన్నా కూడా, He raised from death. అయినా కూడా మరణం నుంచి తిరిగి లేచాడు. Hallelujah. హల్లెలూయా. He has risen. ఆయన తిరిగి లేచాడు. Amen. ఆమేన్. That's why అందుకే you have a hope. కనుక మీకు నిరీక్షణ ఉన్నది. You have a faith in మరి him.
మీకు దానిని బట్టి మీకు నిరీక్షణ ఉంది, విశ్వాసం కలిగి ఉండవచ్చు. Do not worry about that. కనుక అందుని బట్టి మీరు ఏ మాత్రము చింతించకండి. Do not worry about anything. మరి దేనిని బట్టి మీరు చింతించకండి. But what Jesus did. అయితే యేసు ఏం చేశాడంటే, Jesus used to pray. మరి యేసు ప్రార్థించేవాడు. Mark 1:35. మార్కు 1:35, Mark 6:46. మార్కు సువార్త 6:46. Luke 5:16. లూకా సువార్త 5:16, Luke 22:42 and 43. లూకా సువార్త 22:42 నుంచి 46. He always used to go alone ఆయన ఎప్పుడు ఏకాంతముగా వెళ్ళేవాడు, and pray. ఆయన ప్రార్థించేవాడు. Please increase your prayer. కనుక దయచేసి మీ ప్రార్థనను ఎక్కువగా ప్రార్థించే సమయాన్ని కలిగి ఉండండి. Philippians chapter 2 verse 7 and 8. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7-8 He became the poor amidst the poorest. మరి ఆయన పేదవారి మధ్యలో ఇంకా నిరుపేదగా అయినాడు. He had no place to rest. కనీసం ఆయన తలవార్చడానికి ఆయనకి స్థలం లేదు. But during the time of his prayer in Gethsemane, మరి ఆయన గెత్సెమనెలో ఆయన ప్రార్థనా సమయం అప్పుడు he prayed with vehement outcries, మరి ఆయన ఎంతగానో విలపిస్తూ ఆయన మొర్ర పెడుతూ ఉండినాడు, travailing, ఆయన మరి బహువేదనతో ప్రార్థించాడు. and he was just crying to the Father ఆయన మరి తండ్రికి బహుగా ప్రార్థిస్తూ ఉండినాడు, to redeem him from the pangs of death. ఎందుకంటే మరణం యొక్క ఆ యొక్క ఉచ్చుల్లో నుండి తప్పించమని బతిమాలుకుంటూ ఉండినాడు. Yes. అవును. Hebrews 5:7-11. హెబ్రీయులకు రాసిన పత్రిక 5. How is your prayer today? ఈ రోజు నీ ప్రార్థన ఎలా ఉంది? How is your personal prayer? నీ వ్యక్తిగత ప్రార్థన ఇప్పుడు ఎలాగా ఉంది? That's very, very important. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. And Jesus said, అప్పుడు యేసు చెప్పినాడు, I came into the world not to destroy the law, but to obey to the law. fulfill the law. మరి నేను ధర్మశాస్త్రమును నిర్మూలము చేయడానికి లోకములోకి రాలేదు, కానీ దానిని పరిపూర్ణము చేయడానికి నెరవేర్చడానికి So he వచ్చాను. committed his life, everything according to the promises and prophecies of God. కనుక వాగ్దానాల ప్రకారము ప్రవచనాల ప్రకారముగా ఆయన సమస్తము దేవునికి అప్పగించుకుంటూ Are ఉన్నాడు. you extending your prayer time? కనుక మీ ప్రార్థన సమయాన్ని మీరు ఇంకా పొడిగిస్తున్నారా? Or are you always saying work, 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 work? కేవలం ఎప్పుడు పని 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 అని చెప్తున్నారా? Family, family, family. ఎప్పుడు కుటుంబం 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 అంటున్నారా? Cinema, cinema, cinema. ఎప్పుడు సినిమా 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 అంటున్నారా? WhatsApp, WhatsApp, WhatsApp. ఎప్పుడు వాట్సాప్ 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 అంటున్నారా? Computer, computer, computer. ఎప్పుడు కంప్యూటర్ 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 అంటున్నారా? Cell phone, cell phone, cell phone. ఎప్పుడు సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ అంటున్నారా? Let me warn you. నేను మీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నానండి. When you have famine, మరి నీకు అక్కడ కరువు ఉన్నప్పుడు will computer feed you? మరి కంప్యూటర్ మీకు భోజనం పెడుతుందా అండి? So our children nowadays అయితే మన పిల్లలు ఈ దినాల్లో give importance to computer, to WhatsApp, to TV, but spending little time for prayer. చూడండి, మన బిడ్డలైన వారు ఈరోజు కంప్యూటర్కి, టీవీకి, వాట్సాప్కి, ఫోన్కి సమయం ఇస్తూ ఉన్నారు, కానీ వారు ప్రార్థనకు చాలా తక్కువ సమయం ఇస్తూ ఉన్నారు. Personal prayer is very important. వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి. Personal walking with Jesus is very important. దేవునితో వ్యక్తిగతంగా నడవడం అనేది చాలా ప్రాముఖ్యం. That's very powerful. అది చాలా శక్తివంతమైంది. United prayer is very powerful. మరి కలిసికట్టుగా ప్రార్థన చేయడం చాలా శక్తివంతమైంది. It's very powerful. అది చాలా శక్తివంతమైంది. Let us not see any difference of casteism anymore. మరి ఆ కుల సంబంధమైనటువంటి భేదం ఇక మీద మనం కలిగి Let us ఉండకూడదు. not see the difference of denominations anymore. మరి ఇక్కడ ఆ యొక్క డినామినేషనల్ భేద అభిప్రాయాల మీద చూడకూడదు. But let us unite together. కనుక మనం కలిసి ముందుకు Pray పోదాం, together. కలిసి ప్రార్థిద్దాం. The Lord will do greatest things in this country. మరి దేవుడు అప్పుడు ఈ దేశంలో చాలా గొప్ప కార్యాలు You చేస్తాడు. can pray for your personal edification మరి ఆ వ్యక్తిగతంగా క్షేమాభివృద్ధి కొరకైనటువంటి యొక్క ప్రార్థన చేయవచ్చు. and pray for the blessing of the nation. మరి మీరు యొక్క దేశం యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థన And చేయవచ్చు. pray for the righteous to be fulfilled. మరి ఆ యొక్క దేవుని నీతి నెరవేర్పు కొరకు ప్రార్థన చేయవచ్చు. All people are same. ప్రజలందరూ సమానమేనండి. Nobody have white blood. మరి ఎవ్వరికి కూడా తెల్ల రక్తం లేదు. Everybody have red blood. అందరికి కూడా రక్తం ఎర్రదే. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. All are one. అందరూ ఒకటే. Anthony, you are a Catholic. నువ్వు క్యాథలిక్వి. You think it's a Pentecostal meeting.
మరి ఇప్పుడు పెంతెకోస్తు మీటింగ్ అనుకుంటున్నావు. I have no denominations. నాకు ఎటువంటి డినామినేషన్లు లేవు. I speak about Jesus only. నేను కేవలం యేసుని గురించి మాట్లాడతాను. Anthony, you are not having any promotion. నీకు ఏ ప్రమోషన్ లేకుండా But ఉన్నావు. Jesus gives you promotion. యేసు నీకు ప్రమోషన్ ఇస్తాడు. Miracles starts to happen. ఇప్పుడే అద్భుతాలు జరగడం ప్రారంభించాయి. Miracles starts to happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. This is Lady Grace. గ్రేస్ ఎవరండి? The anointing is so powerful. ఇక్కడ అభిషేకం చాలా బలముగా So ఉన్నది. great. My friends, brothers and sisters, I am so glad on seeing your prayer request and also your offerings. Many of you, especially those whose names can be written below, have sent their contribution for our TV ministry. Such a wonderful deed and act you have done for the sake of God's kingdom. Your name has been written in the book of life. May our Heavenly Father abundantly bless you, according to Genesis chapter 24, verse 1, 27, 28, and Psalm chapter 20, verse 2 to 6, and Psalm 21, 2 to 7, and Philippians chapter 4, verse 19. May our Heavenly Father bless you abundantly, so that overflowing blessings may come to your home right now. Still more, pray for us and continue to support us and introduce our whole ministry to your friends. May God bless you and your children. Amen. Amen. అందరూ ఆహ్వానితులే. ప్రతి నెల చివరి శనివారం తిరుచిలోని మా ప్రార్థనా సెంటర్లో కుటుంబ ఆశీర్వాద కూడిక నిర్వహించబడును. అందరూ పాల్గొని వ్యక్తిగత ప్రార్థనలు చేయించుకొనవచ్చును. స్థలం మినిస్ట్రీ ఆఫ్ జీసస్ 10th క్రాస్ వెస్ట్ ఎక్స్టెన్షన్ తిలై నగర్ తిరుచి తమిళనాడు. వివరములకు 9003117205 మరియు 09944536343. మీ సమస్యల గురించి వ్యక్తిగత ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మినిస్ట్రీ ఆఫ్ జీసస్ కార్యాలయం అందు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రార్థనా యోధులు మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నారు. మీరు ఫోన్ ద్వారా కానీ లేక నేరుగా సంప్రదించి మీ సమస్యలను తెలియజేయగలరు. మీరు రావాల్సిన చిరునామా మినిస్ట్రీ ఆఫ్ జీసస్ 10th క్రాస్ వెస్ట్ ఎక్స్టెన్షన్ తిలై నగర్ తిరుచి తమిళనాడు. మరి ఇతర వివరములకు 09003117205 మరియు 09944536343. క్రీస్తునందు ప్రేమైన వారులారా, పాలిభాగస్తులారా, యేసు నామములో మీకు శుభములు. మన మినిస్ట్రీ ఆఫ్ జీసస్ పరిచర్య ద్వారా అనేక అద్భుతములు, ఆశ్చర్యకార్యములు మీ జీవితంలో జరుగుట మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నది. మీలాగే అనేక మంది మన పరిచర్య ద్వారా అనేక మేలులు పొందుతున్నారు. ఇప్పుడు మన పరిచర్య కొరకు ఎంతో ధారాళముగా ఖర్చు అవుతున్నది. ఒక కుటుంబ ఆశీర్వాద కూడికకు 5 లక్షల రూపాయలు, ఒక సువార్త మహాసభలకు 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది. అదే కాక టీవీ కార్యక్రమముల నిమిత్తం ప్రతి నెల 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నది. అది మాత్రమే కాక మాసపత్రిక, లెటర్ పరిచర్య, పుస్తకములు, సీడీలు, వెబ్సైట్ పరిచర్య, మన ప్రార్థనా గోపురం నుండి అనేక రకముల పరిచర్య, దేవుని ప్రేమను ప్రజలకు అందజేస్తున్నాం. ఇదే కాక నెలకు 10 లక్షల కంటే ఎక్కువ కూడికల నిమిత్తం ఖర్చు అవుతుంది. ఇటువంటి కఠినమైన పరిస్థితులలో దేవుని ప్రేమను ప్రపంచవ్యాప్తంగా అందజేయుట, అనేక మంది ప్రజల జీవితాలలో అనేక రకముల అద్భుత కార్యములు జరుగుట, యేసుక్రీస్తును గురించి తెలియని జనులకు కూడా తెలియజేయుచున్నాము. దేవుని వాక్యమును ప్రపంచమంతా ప్రకటించుచున్నాము. ఇదే మా ముఖ్య లక్ష్యము. వీటి అన్ని అవసరముల నిమిత్తం మీ ప్రార్థనలు సహాయం కోరుతున్నాము. మీరు కూడా మన పరిచర్య గురించి తెలియని వారికి తెలియజేయగలరు. మీ ధారాళమైన కానుకలు, విరాళములు పంపదలిచిన వారు ఈ క్రింది అడ్రస్కు పంపగలరు. మా యొక్క చిరునామా మినిస్ట్రీ ఆఫ్ జీసస్ 10th క్రాస్ వెస్ట్ ఎక్స్టెన్షన్ తిలై నగర్ తిరుచి తమిళనాడు. వివరములకు 09003117205 మరియు 08098742638.